సభకు మరి సమయానికి కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆయా ప్రాంతాల నుండి వచ్చిన దైవజనులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. మరి ఈ రాత్రి వాక్య వర్తమానాలు అందించడానికి యేసే జవాబు పరిచర్యల సహవాస నాయకులు, ప్రియులు, దైవజనులు పరిశుద్ధ రాజయ్య గారు మనతో ఉన్నారు. వారు మొదటి వర్తమానాన్ని మనకు అందిస్తారు. శ్రద్ధతో దేవుని మాటలు మనం విందాం. పెనుమల్లి, మచిలీపట్నం ఇంకా పరిసర ప్రాంతాల్లో దేవుని పరిచర్య చేస్తున్న లివింగ్స్టన్ పాస్టర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. యోసేపయ్య గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మల్లంపల్లి నుండి వచ్చారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. దేవుని స్తోత్రం. దైవజనులు దేవుని వాక్య వర్తమానాలు అందిస్తుండగా మీరు శ్రద్ధాభక్తులు కలిగి ఏకాగ్రతతో వాక్యం వినాలని కోరుతున్నాం. జ్యోతిరాజయ్య గారు కూడా ఇక్కడ కూర్చుంటే బాగుంటుంది. అయ్యా ఇక్కడ రండి, ఇక్కడ కూర్చోండి. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలాలో, సింహాసనమిచ్చినావు
సర్వోన్నతుడా నీవే నాకు ఎవరు లేరు ఆదరణ నీవేగా ఆదరణ నీవేగా ఆదరణ నీవేగా నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు జయ జీవితము విశ్వాసము కాచినావు జయ జీవితము ఇచ్చినావు సర్వ కొట్టండి ఆదరణ నీవేగా ఆదరణ నీవేగా ఆదరణ నీవేగా ఆదరణ నీవేగా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. మరొక పాట పాడదాం. అక్కడ పాడిన పాట మళ్ళీ పాడదాం. మీరు రెండోసారి పాడండి, మీకు కూడా వస్తుంది. ఇది నాన్న అది కూడా తీసి ఈ రాత్రి దైవజనులు ప్రియులు మరి దేవదాసాయి గారు మన మధ్యలో ఉండడం మనకు ఆశీర్వాదకరం. దైవజనులు అమ్మగారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాంక్షణీయుడా అతి కాంక్షణీయుడా పూజార్హుడా నా పూజనీయుడా కాంక్షణీయుడా అతి కాంక్షణీయుడా పూజార్హుడా నా ఆరాధన 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 ఆరాధనయాని కీర్తన స్తుతి కీర్తన స్తుతి కీర్తనయా కాంక్షణీయుడా అతి కాంక్షణీయుడా కాంక్షణీయుడా అతి కాంక్షణీయుడా. మీరు అనాలి, ఇందాక అనలేదని మళ్ళా పాడిస్తున్నాను. ఆరాధన ఆరాధన ఆరాధనయా ఆరాధన ఆరాధన కాంక్షణీయుడా కాంక్షణీ అందరనే దాకా పాడుతూనే ఉంటా. ఎరికో కోటలో కూల్చివేసిన ఎర్ర సముద్రమును చీల్చివేసిన
ఎరికో కోటలు కూల్చివేసిన, ఎర్ర సముద్రమును చీల్చివేసిన, శత్రు సైన్యమును ముంచివేసిన శక్తిమంతుడా ఆరాధనయా. శత్రు సైన్యమును ముంచివేసిన శక్తిమంతుడా ఆరాధనయా. ఆరాధన ఆరాధన ఆరాధనయా నీకే. స్తుతి కీర్తన స్తుతి కీర్తన స్తుతి కీర్తనయా. ఆరాధన ఆరాధన మగపిల్లలు, మగపిల్లలు. ఆరాధనయా నీకే. ఏమి లేదు. స్తుతి కీర్తన స్తుతి కీర్తన సౌండ్ లేదు. స్తుతి కీర్తనయా. నీయుడా అతి కాంక్షణీయుడా, కాంక్షణీయుడా, పూజారుడా, నా పూజనీయుడా. కాంక్షణీయుడా, అతి కాంక్షణీయుడా, పూజారుడా, నా పూజనీయుడా. విడుదలనిచ్చిన విజయశీలుడా, వినయము నేర్పిన సిలువయోధుడా. విడుదలనిచ్చిన విజయశీలుడా, వినయము నేర్పిన సిలువయోధుడా. విలువకు నీ మాటలు విందునేసయ్యా, విరిగిన హృదయముతో ఆరాధనయా. విలువగు నీ మాటలు విందునేసయ్యా. విరిగిన హృదయముతో తో జగదీష్ ఆరాధనయా. ఆ చైర్స్ అన్ని ఆ బారేపించి ఆరాధన ఆరాధనయా నీకే. స్తుతి కీర్తన స్తుతి కీర్తన స్తుతి కీర్తనయా. నడవడానికి దారించి క్లోజ్ చేయండి. ఆరాధన ఆరాధనయా నీకే. స్తుతి కీర్తన స్తుతి కీర్తన స్తుతి కీర్తనయా. ఆరాధన ఆరాధనయా నీకే. కీర్తన స్తుతి కీర్తన స్తుతి కీర్తనయా. ఆరాధన ఆరాధన ఆరాధనయా అయ్యా. నీకే. స్తుతి కీర్తన స్తుతి కీర్తన స్తుతి కీర్తనయా. కాంక్షణీయుడా అతి కాంక్షణీయుడా, పూజారుడా, నా పూజనీయుడా. కాంక్షణీయుడా. అతి కాంక్షణీయుడా. Voice. పూజారుడా, నా పూజనీయుడా. సారె మీద నన్ను సరిచేసితివి, సహవాసమునందు, స్థిరపరచితివి. సారె మీద నన్ను సరిచేసితివి, సహవాసమునందు. స్థిరపరచితివి. సరిపోల్చక నీకెవరు సాటిరారయ్యా. సత్య సాక్షి నీకే ఆరాధనయా. సరిపోల్చక నీకెవరు. సాటిరారయా. సత్య సాక్షి నీకే ఆరాధనయా. ఆరాధన ఆరాధన ఆరాధనయా నీకే. స్తుతి కీర్తన స్తుతి కీర్తన స్తుతి కీర్తనయా. ఆరాధన ఆరాధన ఆరాధనయా నీకే. అనాలి, అనాలి. స్తుతి కీర్తన స్తుతి కీర్తన స్తుతి పలకాలి. కీర్తనయా. ఆరాధన ఆరాధన ఆరాధనయా నీకే. స్తుతి కీర్తన స్తుతి కీర్తన స్తుతి కీర్తనయా. కాంక్షణీయుడా అతి కాంక్షణీయుడా, పూజారుడా నా పూజనీయుడా. కాంక్షణీయుడా. అతి కాంక్షణీయుడా. పూజారుడా, నా పూజనీయుడా. కృపలను పంచిన కృపామయుడవు, ప్రాణము నర్పించిన ప్రాణదాతవు. కృపలను పంచిన కృపామయుడవు, ప్రాణము నర్పించిన ప్రాణదాతవు. మరణము గెలచిన మనుష్య రూపుడా. మరువకాను దినము ఆరాధనయా. మరణము గెలచిన మనుష్య రూపుడా. మరువకాను దినము అనండి కాసేపు. మరణము గెలచిన మనుష్య రూపుడా, మరువకాను దినము ఆరాధనయా. మరణము గెలచిన మనుష్య రూపుడా. మరువకాను దినము ఆరాధనయా. మరణము గెలచిన మనుష్య రూపుడా, మరువకాను దినము ఆరాధనయా. ఆరాధన ఆరాధన ఆరాధనయా. నీకే స్తుతి కీర్తన స్తుతి కీర్తన స్తుతి కీర్తనయా. ఆరాధన
మీద నన్ను సరిచేసితివి, సహవాసమునందు స్థిరపరచితివి. సార మీద నన్ను సరిచేసితివి, సహవాసమునందు స్థిరపరచితివి. సరిపోల్చగ నీకెవరు సాటి రారయ్యా. సత్య సాక్షి నీకే ఆరాధన అనాలి. సరిపోల్చగ నీకెవరు సత్య సాక్షి నీకే ఆరాధన ఆరాధన ఆరాధనయా. క్షమీయుడా క్షమీయుడా పూజారుడా యేసు పూజారుడా రాజా పూజారుడా నాదా పూజారుడా ప్రభువా పూజారుడా రాజా పూజారుడా నాదా పూజారుడా పూజారుడా. హల్లెలూయా. హల్లెలూయా. నిర్గమాకాండము 3వ అధ్యాయం. నేను సరిగ్గా 9 గంటలకల్లా దైవజనునికి సమయాన్ని ఇస్తాను. కొద్ది నిమిషాలు నన్ను కూడా మీతో మాట్లాడమని సేవకులు కోరారు. మన మధ్యలో పెద్దలు ఉన్నారు, దైవజనులు. వారు ఉండడం సంతోషదాయకం. నానా ఇది అట్లా ఖాళీగా పెట్టొద్దు, అది నేను మీకు చెప్పింది. మీకు ఎవరో చెప్పారు అది అట్లా ఖాళీగా కనిపించబెట్టమని. అది ఖాళీగా పెడితే ఎవరో వచ్చి ఇక్కడ అల్లరి చేస్తారు. క్లోజ్ దట్. రాజేష్, ఇజ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నారు. ఎంతోమంది పుడుతున్నారు, చనిపోతున్నారు. పర్పస్ఫుల్గా వాడు శత్రువు ప్లాన్ చేసి ఇజ్రాయేలీలను అణిచివేయడానికి, అణగదొరక్కడానికి, మరి ఇజ్రాయేలీల మగపిల్లలు బ్రతకకూడదని జీవో చేశారు. ఆ పెద్దవాళ్ళ కుర్చీలో కూర్చోబెట్టండి. జీవో చేసి గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చారు. మగపిల్లవాడు బ్రతకడానికి వీల్లేదని చెప్పారు. అందరూ బెదిరిపోయారు. జీవో ప్రకారమే పోతున్నారు. గవర్నమెంట్ ఆర్డర్ ఏంటి? మగపిల్లవాడు ఇజ్రాయేలీల్లో పుడితే బ్రతకడానికి వీల్లేదు. కొంతమంది తలకాయలైన వాళ్ళు జీవోలన్నీ ఇంకా సుప్రీం అనుకుంటున్నారు. వాక్యానికి వ్యతిరేకమైన జీవో సుప్రీం కాదు, అది గాడ్ ఈజ్ సుప్రీం. లెక్క ప్రకారం అయితే ఎస్తేరు రాజసముఖానికి పిలవకుండా పోకూడదు, అది జీవో. కానీ ప్రభు కొరకు వెళ్ళింది, ప్రభు చిత్తాన్ని నెరవేర్చింది. ప్రభు చిత్తానికి వ్యతిరేకంగా ఉన్న ఏ జీవో కూడా దేవుని బిడ్డలు పాటించనక్కర్లేదు, గుర్తుంచుకోండి. ఇక మనం చెప్పకపోతే ఎవడు చెప్పడు ఈ విషయాలు. అప్పటికే చంపేశారు చాలామంది మగబిడ్డలను. అదేమంటే అయ్యా రాజాజ్ఞ, కింగ్స్ ఆర్డర్, నిన్ను కూడా చంపేస్తారు ఆ పిల్లోని బతకనిస్తే అని తల్లులను బెదిరేసి చంపేశారు. ఎంతమంది ప్రాణాలు తీశారో
ఎంతమంది బిడ్డల ప్రాణాలు వాళ్ళ తల్లులతోనే తీయించారో కదా. కానీ ఒక్క తల్లి ఎదురు తిరిగింది. నో, ఐ కెనాట్ డూ దిస్ అని చెప్పింది. నేను దీనిని చెయ్యలేను. చెయ్యవా? చెయ్యకపోతే నిన్ను కూడా ప్రాణాలు తీస్తారని చెప్పాడు. అయినా పర్వాలా, నా ప్రాణం పోయినా పర్వాలా, నా బిడ్డ బ్రతకాల్సిందే. ఈ రాత్రి మనకు మోషేలను కనే తల్లులు కావాలి, సమూయేలులను కనే తల్లులు కావాలి. హల్లెలూయా. ఊరికే కాదు, వాడు తాగుతూ చిందులేస్తున్నా కానీ వాడికే సపోర్ట్ చేసే తల్లులు ఉన్నారు. చేయమాకండి, వాడు బాగుపడాలంటే. త్రాగేవాడికి సపోర్ట్ చేసావంటే వాడిని నీవు ప్రాణం తీస్తున్నావనే. తాగే కొడుకున్నాడు, పోలీసులు పట్టుకెళ్ళి 4 పెట్టారు, ఇంకా 4 పెట్టండి అయ్యా అనాలి నువ్వు నిజంగా ప్రేమించే తల్లు అయితే. అమ్మో, నా కొడుకునే, నా అన్ననే అన్నావు అనుకో, నీ చేతులతో నువ్వు వాడి ప్రాణం తీసినట్లే అని గుర్తుంచుకో. ఎదురు తిరిగింది. మరి ఎట్లయినా సరే ఇట్లానే అంతే. అక్క ఉంది, మిరియాము, ప్లాన్ చేశారు, బుట్ట కట్టారు. దేనితోనంట? రెల్లితో కట్టారు. లోపటేమో తారు పూశారంట, కీలు. బయటేమో తారు పూశారు, లోపట చక్కగా మెత్తారు. నీరు పోకుండా ప్లాన్ చేశారు. వాళ్ళు ప్లాన్ చంపాలని కాదు, ఎట్లా ఏ విధంగానైనా బ్రతకాలని. అక్కడ ఒక సంగతి ఏంటంటే, ఆ పిల్లాడిని 3 నెలలు అనుకుంటా పెంచింది తల్లి. పోలీస్ పహారా ఉంటుంది. ఈ 3 నెలల్లో పిల్లగాడు ఏడిస్తే రారా భటులు వస్తారు. కానీ మరి ఏడవలేదేమో అనుకుంటున్నాను నా మట్టుకు. నేను ఎందుకు అనుకుంటున్నానో కూడా తర్వాత చెప్తా మీకు. ఎప్పుడన్నా విన్నారా? అమ్మోళ్ళు చెప్తారు, 3-4 పిల్లలు ఉన్నారు. వీడు పద్దాక ఏడిపోయినమ్మ చిన్నప్పుడు. పాప అసలు ఏడ్చేది కాదు నాన్న. పాలు ఇచ్చి పండుకోబెడితే చాలు, కమ్మగా నిద్రపోయేది. ఎంత జాగ్రత్త చేసినా స్నానం చేయించేటప్పుడైనా ఏడుస్తారు పిల్లలు. మరి ఎలా కాచిందో తెలీదు, 3 నెలలు కాల్చిందంట. శత్రువు కంట పడకుండా కాయాలి. అపవాది కంట పడకుండా కాయాలి. దురాత్ముడికి కనబడకుండా కాయాలి. పిల్లలను కాయాలి మీరు. మొత్తానికి పెంచింది 3 నెలలు. ఆ తర్వాత ఏమని ఉంటుందంటే, ఇక ఆమె కాయలేక, ఆ మాట చదువు, అదిగో దాచలేక. చూసారా? షీ వాజ్ అనేబుల్. ఇక కష్టం అవుతుంది. దాచలేకంటే అప్పటి వరకు దాచింది, జమ్ము పెట్టి చేసింది, కీలు పూసింది, ఏర్పాట్లన్నీ చేసింది. ఆ పిల్ల వాళ్ళక్క మిరియాము మరి ఎట్లా పెట్టుకుందో ఆ జమ్ము పెట్టి. అమెరికాలో ఇక్కడ కూడా వచ్చేసినాయి ఇప్పుడు ఈ పిల్లలందరికీ బుట్టలు. ఆ బుట్ట తొట్టిలాగా ఉంటుంది, అందులో కూర్చోబెట్టి ఇలా చేతికి తగిలించుకుని కారులో ఎక్కిస్తారు. తల్లి దగ్గర ఉండడానికి లేదు అమెరికాలో. కారులో ఎక్కితే వాడు బుట్టలో ఉండాల్సిందే, పసివాడైనా పెద్దోడైనా. బెల్ట్ పెట్టాల్సిందే. కాసేపు ఏడిస్తే తర్వాత ఆడే పడుకుంటాడు. ఆ బుట్ట పట్టుకెళ్ళేటప్పుడు సహజంగా స్త్రీలు కాదు, పురుషులే పట్టుకెళ్తారు లోపలికి. ఎందుకని? పిల్లగాడు బరువు ఉంటాడు కదా.
3 నెలల పిల్లాడు, బుట్ట, చిన్న బిడ్డ పట్టుకెళ్ళింది. యూత్ జాగ్రత్తగా నైలు నదిలో విడిచిపెట్టడం. చాలా జ్ఞానంగా ఆ బిడ్డ కూడా ఎక్కడ పడితే అక్కడ పడేసి రాలా. దైవ చిత్తానుసారంగా జ్ఞానయుక్తంగా రాకుమార్తె వచ్చే సమయానికి జాగ్రత్తగా అక్కడ పెట్టి వచ్చింది. మళ్ళా తమ్ముడికి ఏమవుద్దో అని ఏం చేస్తుందంట, కాపలా కాస్తుంది కదా, అక్కడ ఉండదు, చదవాలి మీరు. వానికి ఏమి సంభవించునో అదిగో చూసారా, ఏమవుతుందంట, మునుగుతాడా, తేలుతాడా, ఎవరైనా వచ్చి పట్టుకెళ్తారా, చూస్తా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. చూస్తా ఉంది. అట్లా కాస్తే గానీ అంత నాయకుడు అయ్యాడు మోషే. నానా తిప్పలు పడి కష్టపడి తిండి తిని తినక కట్టించి వడ్డించి మిమ్మల్ని అందరిని పెంచేది ఎందుకు? ప్రయోజకులు అవుతారని, సంఘానికి దీవెనకరంగా మారుతారని. పిల్లలందరూ చెప్తున్నారుగా, ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తున్నామండి, సుస్మిత చెప్పింది. టీసీఎస్లో జాబ్ చేస్తున్నామండి, మనవరాలు తబిత. బెంగళూరులో జాబ్ చేస్తున్నానండి, రాజేష్. ఎక్కడెక్కడో రమేష్, జగదీష్, అన్న. ఈ యవన బిడ్డలందరూ ఎక్కడెక్కడున్నా వచ్చేస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళని కని పెంచి పోషించి పెద్ద చేసి వాక్యానుసారంగా అపవాది కంటపడకుండా. అపవాది కంటపడిన వాళ్ళందరూ సమాధుల్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళందరిని లాక్కుపోయి కళ్ళు ముంతల దగ్గర కూర్చోబెట్టాడు అపవాది. సారాయి బాటిల్ తాగిచ్చాడు, చంపేశాడు, పెట్టిలో పెట్టి ఎత్తుకెళ్ళిపోయారు వాళ్ళని. కానీ మోషే నాయకుడయ్యాడు, మోషే ప్రయోజకుడయ్యాడు, మోషే దీవెనకరంగా మారాడు, మోషే ఆశీర్వాదకరంగా మారాడు. మిమ్మల్ని అందరిని ఇక్కడికి పిలిపించింది ఎందుకంటే, రప్పించింది ఎందుకంటే, తోడుకొచ్చింది ఎందుకంటే, ఆడెవడో ఒక తిక్కలోడు అన్నట్లుగా ఇట్లా ఆటోల్లో తోలారంటగా. ఆ తోలుకొచ్చింది ఎందుకంటే మేలు చేయడానికే, కీడు నుండి తప్పించడానికే, కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా ఉంచడానికే. బిడ్డలు తారు పడుతుంది, కొన్నిసార్లు తారు అవుతుంది, చేతికి అవ్వకుండా ఎట్లా. మట్టి అక్క మసి అయిందేంటి ముఖానికి, మరి కుండలు అవుతుంటే అవ్వదు. నీకులాగా పద్దాగా పేరేం లవ్లీలు ఎక్కడ రాతుంది? అక్కడ కుండల్లో పడి ఇప్పుడే వచ్చి అక్కడ కూర్చుంది అరుగుల మీద, అవుతుంది. తారు పూసిందంట దేనికి? జమ్మి పెట్టుకి. వాడు బతకాలంటే పుయ్యాలి. ఎట్ట పెట్టింది మొహం. మనోళ్ళు కెమెరాలు వేసుకుని పడతారు, ఏం సుఖం. ప్రార్థన చేసి ముసలమ్మ ఎక్కడుందో చూడాలి. పెట్టిందా? అట్లా నా బిడ్డ కొరకు నేను ఎందులోనైనా చేయబెట్టేస్తా. ఐ విల్ డూ ఇట్. మట్టైనా, మసి అయినా, తారైనా, జమ్మైనా సిద్ధపరిచింది. జాగ్రత్త చేశారు ఇద్దరు అమ్మ కూతుళ్ళు, తీసుకొచ్చి జాగ్రత్త చేశారు. ఈలోపుగా ఫరో కుమార్తె అటు వచ్చింది. మీకు తెలుసు స్టోరీ అంతా. వాళ్ళందరూ అన్న మాటలన్నిటికీ ప్రభువు భిన్నంగా మర్చేశాడు కథని, స్టోరీని. వాళ్ళు అనుకున్నారు ఈ బిడ్డను నీవు బ్రతకనిస్తే నిన్ను చంపుతారన్నారు. కానీ ఆ బిడ్డను బ్రతకనించినందుచేత, పాలిచ్చినందుకు ఆమెకు జీతం వచ్చింది. ఇక్కడ ఇంతమంది తల్లులు ఎవరన్నా ఉంటే చెప్పండి, మీ ఓన్ బిడ్డలకు, మీ సొంత బిడ్డలకు పాలిస్తే మీకు ఎవరన్నా జీతం ఇచ్చిన కేసు ఉంటే అయ్యగారికి సన్మానం ఉండి ఉంటుంది. ఈ రాత్రి అయ్యగారితో పాటు మీకు కూడా సన్మానం చేస్తాం. ఉంటే చెప్పండి. ఒక్క మోషే తల్లికే ఏముందంట జీతం. దేనికి? ప్రభువు పని చేస్తే అది చేస్తారు, ఇది చేస్తారు, ఓ బెదరేస్తున్నారు మమ్మల్ని కూడా.
ప్రవీణ్ పకడాల గారు అది ఇది మీరు జాగ్రత్తగా ఉన్నాను అని. అయ్యేమి కాదు. ప్రభువు పని చేస్తే ఇక్కడ జీతం అక్కడ జీతం, ఇక్కడ సన్మానం అక్కడ సన్మానం. హల్లెలూయా హల్లెలూయా. నీదు పాదములకు రాయి తగులదు, దూతలు చేతులతో ఎత్తుకొందురు. నీదు పాదములకు రాయి తగులదు, దూతలు. ఇక్కడ కూర్చోండి. ప్రభు నామ మెరిగి నీవు నడువుము, ప్రభు నామ మెరిగి నీవు నిలువుము. ఆయన నీకు ఘనతనిచ్చును, ఘనతనిచ్చును. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తుడు, సర్వశక్తుడు యేసు. 1000 మంది నీ ప్రక్క, 10,000 కుడి ప్రక్క కూలి పడగా, 1000 మంది నీ ప్రక్క పడి ఉండగా, 10,000 కుడి పక్క కూలి. అపాయము నీకు సంభవింపదు, అపాయము ఆ ప్రభువే నీ ప్రక్క నిలుచును, మహాగణుడు మహోన్నతుడు, మహోన్నతుడు సర్వశక్తుడు. సర్వశక్తుడు, 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 సర్వశక్తుడు. హల్లెలూయా. పిల్ల తీసుకెళ్ళేటప్పుడు ఎవరు చూడలేదా? ఏమా ఎడ్రా ఏంటి అది బుట్టలో ఏంటి అనలేదా? ఏమండి అనలా? అనటానికి వాళ్ళ ఇష్టం కాదు. కళ్ళు కప్పగలిగిన వాడు దేవుడు, తప్పించగలిగిన వాడు దేవుడు. ఇదే గ్రామంలో 73, 74, 75, 76 ప్రాంతాల్లో నాన్నగారు సేవ చేశారు. ఆ మధ్య చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ప్రొద్దుటే నాన్న బయటకు వెళ్తుంటే కళాయిగుంటలో అమ్మందంట, వెళ్ళిపోతున్నావు, పొయ్యి మీదకి ఏమీ లేవు, కూరకి ఏమీ లేవందంట. చట్టి పొయ్యి మీద పెట్టి సిలువేసి ప్రార్థన చేయి, స్తోత్రం చెప్పు, ప్రభు ఇస్తాడన్నాడంట ఆయన. ఇది ఎప్పుడు 75, 76లో జరిగిన సంగతులు, సుమారు 50 ఏళ్ల క్రితం స్టోరీ. రెండు మాటలు బాగానే చెప్తావులే అనలేదు కానీ అందంట. మీరు అన్నారంటే దాంట్లో కథ ఉంటుంది. ఆ ఊలోనే చాలా అర్థాలు ఉంటాయి. నాన్న చెప్పిన సాక్ష్యం ఏంటంటే, వెళ్ళి అవతలకు వెళ్ళడానికి తాడిబొత్త ఏదో వేశారంట తాగాడిగా. అట్లా కాలు అలా పెడితే కొరమేను ఎగిరి తాటి మీదనున్న కాలు మీద కాకుండా ఒడ్డు మీదనున్న కాలు మీద పడి కిందకు దొరిలిందంట. సందర్భం ఎందుకు చెప్పానంటే, ఈ కాలు మీద ఎందుకు పడాలి, ఆ కాలు మీద పడకూడదు. అది ఆ కాలు మీద పడితే ఎక్కడ పడేది? మళ్ళా కాలువలోనే పడేది. అది కాలువలో పడాలా ఒడ్డున పడాలా అనేది దాని ఇష్టం, దాని బాబు ఇష్టం కాదు, మన బాబు ఇష్టం. దేవునికి స్తోత్రం. పిలిచిన వాని ఇష్టం, ఏర్పాటు చేసుకున్న వాని ఇష్టం. ప్రభువు నిన్ను ప్రత్యేకపరిచాడు, నీ కొరకు సిద్ధపాట్లు చేస్తాడు. అబ్బో, మోషే జీవితానికి సిద్ధపాట్లన్నీ ఏర్పాటైనాయి. దేవునికి స్తోత్రం. ఏర్పాట్లన్నీ సిద్ధపాటైనాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పట్టుకెళ్ళింది, జాగ్రత్తగా అక్కడ పెట్టింది. ఓ ఫరో కుమార్తెకు కుమారుడైపోయాడు. ఇప్పుడు మీకు స్టోరీ అంతా తెలుసు. ఈమె అక్కడికి పరిగెత్తుకొని పోయి, మీకు ఈ పిల్లడికి పాలు ఇవ్వడానికి ఏమైనా నేను దాదిని తీసుకొని వస్తున్నా అని మరి అడిగి, చిన్నపిల్లగాని ఎన్ని తెలివితేటలో చూడండి. ఏమండి, దూడెల్లే ఉంటుంది. నువ్వు వద్దులే అమ్మ, ఇంటికాడ పడుకో, నీకేం అర్థం అవుద్ది. ఈ సైతానికి ఏదో అర్థమై చచ్చినట్టు.
పసిపిల్లల్ని వాళ్ళు ఫుల్ టికెట్లు అని చెప్పారు అయ్యగారు. వీళ్ళు ఫుల్ టికెట్స్, వీళ్ళని తీసుకురావాలి. నేను వచ్చేటప్పుడు వరుసనే తల్లులు 2-3 చేరి అక్కడ పిల్లలకి స్పూన్ ఫీడింగ్ ఇస్తున్నారు. సిరలక్ దాన్ని ఇది అంటారు. పిల్లాడు ఏడ్చాడు, గుడ్ వర్డ్స్ పెట్టమని చెప్పమంటారు కదా, అదేదో పెడుతున్నారు వాళ్ళందరినీ. 84వ కీర్తన మీరు చదివే ఉంటారు కదా, గుడ్లు కూడా మందిరంలోనే ఉన్నాయంట. గూడు పెట్టి భక్తుడు అంటాడు, కోరహ కుమారులు, అయ్యా మేమైతే ఆతాయ జాతాయ మేము వచ్చి పోతున్నాం, కానీ కాసేపు ఉండి వానకోవెలకు పిల్లలు పెట్టుటకు ఓటి స్థలము పిల్లలకి గూడు పెట్టుకుందయ్యో నీ సన్నిధిలో. శామ్యూల్ థామస్ గారు చెప్పారు, బస్సులోనైనా కారులోనైనా సేఫెస్ట్ ప్లేస్ ఏదని అడిగాడు ఆయన, డాక్టర్ శామ్యూల్ థామస్ గారు. మేము బైబిల్ స్కూల్లో ఉన్నప్పుడు ఏదైనా చెప్తాను, ఆయన చెప్పాడు డ్రైవర్ వెనకనున్నటువంటి స్థలం అని చెప్పాడు. ఎంత ప్రమాదం జరిగినా డ్రైవర్ ఏం చేసుకుంటాడు, కనీసం తనను తాను కాపాడుకుంటాడు కదా. డ్రైవర్ వెనకమాలుంటే మనం కూడా కాపాడబడతాం. మీకు సేఫెస్ట్ ప్లేస్ ఏదో తెలుసా? దేవుని మందిరం దగ్గరలో ఉండడం. ఎక్కడైనా అవకాశం దొరికితే పోగొట్టుకోమాకండి, దగ్గరలో ఇల్లు కట్టుకోండి. సేఫెస్ట్ ప్లేస్ ఏదో తెలుసా? దేవుని సన్నిధిలో ఉండడం. అసలు వెళ్ళింది, ఎంత తెలివిగా చెప్తుందో బిడ్డ. తీసుకొచ్చేసింది అమ్మని, తీసుకొచ్చేసింది బిడ్డరు, పెంచింది, పెద్ద చేసింది, ఊరిపోసారు. రాత్రి అదంతా మనం చదివాం. ఇప్పుడు దైవ దర్శనం కూడా కలిగింది. ఎవరికి? మోషేకు. మోషే మోషే నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధమైనది కనుక నీ చెప్పులు విడు అన్నాడు. ఇక్కడ ఒక మాట చెప్పి నేను తరువాత వచనం చదివిస్తా. చాలామంది ఇప్పుడు ఆ చెప్పుల దగ్గర ఆగిపోతున్నారు. చెప్పులు అసలు ఎందుకు విడవమన్నాడు? కొన్నిసార్లు దేవుడు చిన్న చిన్న విషయాలు మనకు చెప్తాడు, రీజనింగ్కు పోకుండా చెప్పింది చేస్తే మంచిదంతే. అంతే, రీజనింగ్కు పోవద్దు. చెప్పులు ఎందుకు విడవమన్నాడు? కొంతమంది మరీ లోనకి వెళ్ళిపోయి, లోనకి వెళ్ళమాకయ్యా అందదో, దెబ్బతింటున్నారు. చెప్పులు విడవమన్నాడు, మోషే చెప్పులు విడిచాడు, అంతే. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. సరే, నీ చెప్పులు విడువుము అని చెప్పాడు. తర్వాత ఏం జరిగింది? నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ స్థలం అని చెప్పాడు. తర్వాత మరియు ఆయన, అది కూడా రాత్రి చదివాము, నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, సాకు దేవుడును. మన అయ్యగారు ఉన్నారు ఈ రాత్రి, దేవదాస్ అయ్యగారు. ఈ పెద్దోళ్ళందరూ పెద్దోళ్ళని తలుస్తూనే ఉంటారు. పరంజ్యోతి అయ్య గారిని, పిఎం శామ్యూల్ గారిని, ఎర్నెస్ట్ కుమానపల్లి గారిని, ఏసన్న గారిని, రాజబాబు గారిని మనం ఎప్పుడు తలుస్తూనే ఉంటాం. పెద్దలను తలవడంలో తప్పేమీ లేదు. ప్రభువే గుర్తు చేస్తున్నాడు. వాళ్ళు మన ముందు వెళ్ళారు కదా, వాళ్ళ విశ్వాసం మనకు బలం. వాళ్ళ విశ్వాసాన్ని గురించి మనం తలంచినప్పుడు వాళ్ళ జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు మనలను ఆత్మీయంగా బలపరుస్తాయి. నాకు నేను కొరమైన స్టోరీ చెప్పాను, అది చాలామందికి విశ్వాస విషయంలో బలాన్ని చేకూరుస్తుంది సేవకులకి. అంటే పద్దాక కొరమేళ్ళు ఎగిరి కాళ్ళ మీద పడతాయని నేను చెప్పట్లా. ఆ టైం ఒకటి ఉంది, ప్రభు అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. బాధలు పడే టైం కూడా ఉంటుంది, కష్టాలు పడే టైం కూడా ఉంటుంది, కానీ ప్రభు సిద్ధపాట్లు చేస్తాడు. ఇక్కడ చూడండి ఏమన్నాడు నాన్న? నేను యాకోబు దేవుడును, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడును. మోషే ఏం చేశాడంట? ఇందాకడేమో ఏం జరుగుతుందో, ఇందాకడ కాదు నిన్న ఏం చేశాడు? అసలు ఏం జరుగుతుందో చూద్దామని పోయాడంట. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ముఖాన్ని, అమ్ము నాయనో అక్కడ ఉన్నది దేవుడు అనుకుంటా, దేవుని స్వరం, అమ్మో భయపడిపోయాడు. రావాలి. ఎట్ ద సేమ్ టైం దేవుని సన్నిధిలో ఆ భయం కూడా మనకు ఉండాలి. మీరు ఎన్నన్నా చెప్పండి, మీరు భయంగా కూర్చోనకపోతే వాక్యం మీకు ఎక్కాల్సిన రీతిలో
ఎక్కదు. మీరు ఎన్నన్నా చెప్పండి, మీరు భయము భక్తితో కూర్చుండకపోతే ఇక్కడ అసలు ఏమి లెక్కలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. మార్కులు వేయడానికి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. అసలు చూద్దామని వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ గజ 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 వణికిపోతూ నాతోనే మాట్లాడు ప్రభువా, నన్ను కనికరించు ప్రభువా, నీ కృపచూపు నాయనా అనే బిడ్డలు కూడా ఉంటారు. ఎవరికిచ్చే ప్రతిఫలాన్ని దేవుడు వారికి ఇస్తాడు. నువ్వు హౌ యూ లిజన్ ద వర్డ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ థింగ్. నీవు దేవుని యొక్క వాక్యాన్ని ఎలా వింటున్నావు చూసారా? వాక్యాన్ని ఎలా వింటున్నావు అనేది కూడా చాలా గొప్ప సంగతి. ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడడానికి కూడా వెరిచాడంట, వెరిపొచ్చింది. మరియు యెహోవా ఇట్లనెను. నిన్న రాకుండా ఈ రోజే వచ్చిన వాళ్ళకి ఒక గొప్ప సంగతి ఏంటంటే గొర్రెలు తోలిగిపోయాడు. రాజుగారి అబ్బాయి, రాజుగారి కుమార్తెకు కుమారునిగా ఉన్నటువంటి వ్యక్తి గొర్రెలను తోలుకుపోతే ప్రభు అక్కడ పట్టాడు పట్టు, అక్కడ దిగొచ్చాడు. మళ్ళీ చెప్తున్నాను, శామ్యూల్ థామస్ గారి వర్తమానంలో మేము బైబిల్ స్కూల్లో ఉన్నప్పుడు ఇట్లా చెప్పారు. మోషే జీవిత చరిత్ర 3 పార్ట్స్ అంట. 3 నాళ్ళు 12 120 సంవత్సరాలు మోషే బ్రతికాడు. మొట్టమొదటి 3 సంవత్సరాలు అనుకున్నాడంట నేను సంథింగ్ అనుకున్నాడంట. మొట్టమొదటి 40 సంవత్సరాలు నేను ఇది, నేను అది, నేను సంథింగ్ అనుకున్నాడంట. నేను ఏదైనా తరువాత గొర్రెల తోలుకెళ్ళిపోయి ఇక్కడ ఏమి చేసేది లేక ఇక నా పని అయిపోయిందిరా అని కాళ్ళు చేతికొచ్చి ఐఎమ్ నథింగ్ అనుకున్నాడంట. అప్పుడు ప్రభు దర్శనం కలిగిన తర్వాత అన్నాడట, గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అన్నాడంట. దేవుడు సమస్తం అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి మోషే అక్కడికి వచ్చాడు. పొదల్లో మాట్లాడుతున్నాడండి దేవుడు. కొంతమంది హైదరాబాద్ వెళ్ళి వచ్చేట్టు పెడుతున్నారు బుక్. ఏంటి మమ్మీ రేకుల షెడ్డా? రేకుల షెడ్లోకి రారు పిల్లలు. ఎందులో కంట పెద్ద మందిరం కట్టి ఏసీ పెడితే అందులోకి పోయేవాళ్ళు. ప్రభు ఇస్తే మీరు కూడా పెట్టుకోండి. కానీ రేకుల షెడ్లో కూడా ప్రభువు మాట్లాడతాడు, తాటిపాకలో కూడా ప్రభువు మాట్లాడతాడు. హల్లెలూయా. అసలు ప్రభువారు భూలోకంలోనికి వచ్చినప్పుడు పరుండబెట్టిన స్థలమే పశువుల పాక కాదు కదండి, తొట్టి అంటున్నారు ఒట్టి మొహవాళ్ళు. పశువుల పాకలో కాక తొట్టి ఎక్కడ ఉంటుంది? మీ ఇంట్లో ఉంటుందా? 5 స్టార్ హోటల్లో ఉంటుందా? పశువుల పాకలో ప్రభువు నీతో మాట్లాడతాడు. గొర్రెల దొడ్డిలో ప్రభువు మాట్లాడాడు, అరణ్యములో ప్రభువు మాట్లాడాడు, ఎడారిలో ప్రభువు మాట్లాడాడు. ఏమంటున్నాడు? నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను ఎట చూశాడంట. ఈ రాత్రి ఎవరైనా బాధతో వస్తే ఇక్కడికి, మీలో ఎవరైనా రోగులు ఉన్నారా అన్నారు ఒక పాస్టర్ గారు. మరీ కుమార్ గారు అన్నారు, అయ్యా సగం మందికి పైగా రోగులేనన్నాడు. నాకు తెలియదు, ఒకవేళ ఉన్నారు. ఎవరికైనా ఏదో ఒకటి లేదు ఇక్కడ సమస్య, అందరికి ఉన్నాయి. తెల్లారి లేస్తే మా దగ్గరికి వచ్చేది అంతా ఎవరో తెలుసా? బాగున్నోళ్ళు రావట్లా, అంత అయిపోయింది. కారు ఎక్కబోయేటప్పుడు ఒక ఆయన వచ్చాడు. ఇప్పుడు అయ్యా వారాలు డబ్బులు తీసుకున్నామండి, ఆడు ఇల్లు ఎలా వేసేస్తున్నాడు, చంపేస్తాను అన్నాడు, పొడి చేస్తాను అన్నాడు. మా ఆవిడ చచ్చిపోతానంటుందంట. వచ్చాడు. చాలామంది ఆవిళ్ళు చచ్చిపోతున్నారు తెలుసా ఈ సంగతి? ఏ గ్రామంలోకి వెళ్ళినా వారాల డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎవడో ఒకడో ఇద్దరో ముగ్గురో చనిపోతున్నారు. కాబట్టి మన సహవాసంలో ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాం, వారాల దగ్గర డబ్బులు తీసుకోమాకండి. డ్వాక్రా వస్తే తీసుకోండి. వారాల దగ్గర డబ్బులు మీకు 6 రూపాయలు 7 రూపాయలు వడ్డీ, కొంపలు మునిగిపోతాయి, కట్టలేరు. ఆల్రెడీ తీసుకున్నాంగా పాస్టర్ గారు. ప్రభు కృప చూపుతాడు, క్షమిస్తాడు. ఈ రాత్రి ప్రభు చూస్తున్నాడు. హల్లెలూయా. తీర్చడానికి దేవుడు సమర్థుడు. దేవునికి లోబడి ఈ విషయంలో నేను ఏపీఓ గారితో మాట్లాడా, డ్వాక్రా గ్రూప్ లీడర్స్ 2-3 మాట్లాడా. అమ్మా ఏంటి సంగతి, మేము ఏం చెప్పాలి ప్రజలతో అని.
ప్రభువు దగ్గర ప్రార్థన చేసి ఆయనతో మాట్లాడా. ప్రభు సన్నిధిలో మొట్టమొదటి సంగతి ఏంటంటే, మీరు బయటపడాలంటే దేవునికి ఇవ్వాల్సిన సొమ్ము తినమాకండి, దేవునిది దేవునికి ఇచ్చేయండి. నెంబర్ 2, ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది పని చేయండి. బయట పడడానికి అవకాశం లేకపోతే మాకు చెప్పండి, మేము కూడా ప్రార్థన చేసి సలహా చెప్తాం. ప్రభు అంటున్నాడు, నేను ఐగుప్తులో మీరు పడినటువంటి నా ప్రజల బాధను నిశ్చయముగా, కొంతమందికి డబ్బు తప్ప ఏమీ కనబడదు. ఈ కారు ఎప్పుడు కొన్నారు? ఇదే తప్ప బాధను చూసే ప్రజలు కావాలి. దైవజనులు ఇక్కడ ఉన్నారు. ప్రజల బాధను చూసే దైవజనులు కావాలి. వాళ్ళ ఇరుకును చూసే దైవజనులు కావాలి. ఇబ్బందిని చూసే దైవజనులు కావాలి. కుటుంబాలు, బిడ్డలు ఇక్కడ ఉన్నారు. కొన్ని కుటుంబాలు మాకు కూడా శోధనలో గుండా పెడుతున్నాయి. నా మట్టుకైతే నేను మన అక్కడ వాక్యం చెప్పడానికి దానికి ముందుగా, అయ్యా ఫోన్ చేశారు, ఏంటి నాయనా నీ కృప చూపాయా అని ఏడ్చా. ఇప్పుడు ఉన్నట్లుగా పరిస్థితులు ఉండవు. 4 ఏళ్ల తర్వాత మనవరాలను సంకనేసుకుని బండి మీద ఎక్కించుకుని చచ్చా అని తిరుగుతారు. కంగారు పడమాకండి. ఇప్పుడు మీరు టెన్షన్ పడిపోయి బీపీలు షుగర్లు తెచ్చుకోమాకండి. ప్రభువు కృప చూపగలిగిన సమర్థుడు, ఆయన చూస్తున్నాడు. మోషే దగ్గరకు దిగొస్తాడు, మోషేను పంపిస్తాడు, మిమ్మల్ని ధైర్యపరుస్తాడు, మీకు అద్భుతాలు చూపిస్తాడు. ఆయన ఆయన మన కొరకు దిగి వచ్చే దేవుడు. నీ కొరకు దిగి వస్తాడు, నీతో మాట్లాడతాడు. మోషే, నేను నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర్రను, మీరు ఢిల్లీ వెళితే రెడ్ పోర్ట్ అవన్నీ చూస్తే ఇవన్నీ కూడా మరి ఆ దినాల్లో ఎట్లా ఎక్కించారో తెలీదు. ఈ సైజు బండలు, లేకపోతే దీనిలో సగం బండలు తాడెత్తెక్కించారు. ఈజిప్ట్ పిరమిడ్స్ అయితే ఇంకా ఎత్తెక్కించారు. మరి ఏమేమి వాడారో తెలీదు. ఇజ్రాయేలీలను వాడారంట. పశువుల కంటే హీనంగా నా ప్రజల యొక్క కష్టమును నేను చూచాను. ఆగాడు, అప్పుడే దిగిరాలి. ఇక్కడే ఉంది కథ. ప్రభువు కాస్త చూస్తాడు, అలౌ చేస్తాడు. ప్రవీణ్ పగడాలా గారి యొక్క మరణాన్ని దేవుడు అలౌ చేశాడు. అది ఎట్లా అర్థమవుద్ది మీకు అంటే, యోబును దేవుడు శోధించలా. యోబు 10 మంది పిల్లల్ని ప్రభువు చంపలా, అపవాదే చంపాడు. కానీ దానిని అనుమతించాడు. సరే అన్నాడు. ఎవరు? దేవుడు అనకుండా వాడి వల్లేం కాదు, మనకు పాఠాన్ని నేర్పించడానికి, నాకు ధైర్యాన్ని ఇవ్వడానికి. ఈ రాత్రి నీ శ్రమ కూడా ఎందుకు హోల్డ్ ఆన్ చేస్తున్నాడో తెలుసా? ఎందుకు దేవుడు పట్టి ఉంచాడో తెలుసా? కాస్త ఆగుతాడు, నిన్ను స్థిరపరచునట్లుగా, నీవు బలము పొందినట్లుగా, రెసిస్టెన్స్ నిరోధక శక్తి నీలోనికి వచ్చునట్లుగా, అపవాదిని ఎదురించుట నీవు నేర్చుకొనున్నట్లుగా చూస్తున్నాడు. వదిలేయడు, దిగొస్తాడు. కనులు మూయండి, ప్రార్థన చేసుకున్నాం. మా పరమ తండ్రి, మీరు మా కొరకు దిగి వచ్చే దేవునిగా ఉన్నారు, అందుకు మీకు స్తోత్రాలు. ఇశ్రాయేలీల కొరకు మీరు మోషే దగ్గరకు దిగి వచ్చారు నాయన. కాజగ్రామం కొరకు మీరు కరుణాకర్ గారి దగ్గరికి దిగిరండి నాయన. ఈ ప్రాంత ప్రజల కొరకు మీ దాసునితో మీరు మాట్లాడండి నాయన. నీ దాసునితో మీరు సంధించి దర్శించి కృప చూపండి. ఈ రాత్రి మాకు కావలసిన వాక్య వర్తమానములు అలనాడు మీరు మోషే దగ్గరికి వచ్చి మాట్లాడిన రీతిగా మీ స్వరమును మీ దాసునిలో నుండి వినిపించండి నాయన. మండుచున్న అగ్నిలో నుండి మీరు మాట్లాడారు కదా, ఈ రాత్రి మీ దాసుని అగ్ని వలె మండించి ప్రజలకు కావలసిన మీ స్వరమును వినిపించమని ప్రార్థిస్తున్నాను. కనికరించి కృప చూపి నడిపించి కాజగ్రామాన్ని దీవించండి.
వచ్చిన ప్రతి బిడ్డను దీవించి పంపండి. అలనాడు మీరు యోసేపు అన్నలు వచ్చినప్పుడు యోసేపును ప్రేరేపించి అన్నలు సంచులన్నిటిలో ఆహారాన్ని కూర్చి 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 రోకలను, వాళ్ళు తెచ్చిన రోకలను కూడా మళ్ళీ అందులో వేసి బెన్యామీనుకైతే 5 అంతలు వేసి పంపారే, అట్లా ఈ రాత్రి మీ దాసుడు మాటలాడనై ఉంటుండగా వారి సంచులలో ఆత్మీయమైన దీవెనలు, భూ సంబంధమైన దీవెనలు, పరసంబంధమైన దీవెనలు మీరు కూర్చి పంపండి స్వామి, పంపండి నాయన. అర్హులైన బిడ్డలు, ఆసక్తి కలిగిన బిడ్డలు, పరిచర్యలో పరుగులెత్తుతున్న బిడ్డలు, బెన్యామీను వలె ప్రియమైన బిడ్డలు ఎవరైనా ఉంటే వారికి 5 అంతలు 10 అంతలు 100 అంతల ఆశీర్వాదములు నింపమని మనవి చేయొచ్చు. శక్తి కలిగిన యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.